ప్రభువు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో దేవుని పిల్లలకు శుభములు. ప్రియులరా, బైబిల్ గ్రంథ ధ్యానాలు దేవుని మహాకృపను బట్టి కొనసాగించుకుంటున్నాం. అందులో ఆదికాండాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఈ వీడియోలో ఆదికాండము 3వ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు, మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఎలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. 7వ వచనం. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావు అనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిని ఉంటిని గనుక భయపడి దాగుకొంటిని అనెను. అందుకాయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకియ్యగా నేను తింటిని అనెను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిని అనెను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదువని చెప్పెను. 16వ వచనం. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. వేదనతో పిల్లలను కందువు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. 17వ వచనం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక
నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలను తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను. 20వ వచనం. ఆదాము తన భార్యకు హవ్వా అని పేరు పెట్టెను. ఎలయనగా ఆమె జీవము గల ప్రతి వానికిని తల్లి. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. 22వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడెనో దాని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతనిని పంపివేశెను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలలను నిలువబెట్టెను. దేవుని స్తోత్రాలు. ప్రియులరా, ఈ 3వ అధ్యాయము 24 వచనాలు ధ్యానించాము. ఈ అధ్యాయంలో మనకు తటస్థపడేటటువంటి ప్రశ్నలను కూడా ఇప్పుడు చూద్దాము. ప్రియులరా, ఈ 3వ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలు కొన్నింటిని నేను సిద్ధపరిచాను. దాదాపు ఒక 24 ప్రశ్నలను సిద్ధపరిచాను. గమనించండి. 3వ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలు. 1. దేవుడైన యెహోవా చేసిన సమస్త జంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను అని ఎవరన్నారు? దేవుడా, గ్రంథకర్తనా? దేవుడైన యెహోవా చేసిన సమస్త జంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను అని ఎవరన్నారు? దేవుడా, గ్రంథకర్తనా? 2వ ప్రశ్న. సాతాను హవ్వను శోధించినప్పుడు ఆదాము ప్రక్కన ఉన్నాడా లేడా? సాతాను హవ్వను శోధించినప్పుడు ఆదాము ప్రక్కన ఉన్నాడా లేడా? 3వ ప్రశ్న. సాతాను మొట్టమొదట శోధించినది ఎవరిని? హవ్వనా లేక ఆదామునా? సాతాను మొట్టమొదట శోధించినది ఎవరిని? హవ్వనా లేక ఆదామునా? 4వ ప్రశ్న. ఆదాము హవ్వలను శోధించినది సాతానా లేక సర్పమా? ఆదాము హవ్వలను శోధించినది సాతానా లేక సర్పమా? 5. జంతువులు కూడా మాట్లాడగలవని చెప్పుటకు బైబిల్ గ్రంథంలో ఆధారాలు ఉన్నాయా? జంతువులు కూడా మాట్లాడగలవని చెప్పుటకు బైబిల్ గ్రంథంలో ఆధారాలు ఉన్నాయా? 6. సాతాను హవ్వతో చెప్పిన మాట ఏమిటి? సాతాను హవ్వతో చెప్పిన మాట ఏమిటి? 7. హవ్వ సాతానుతో చెప్పిన మాట ఏమిటి? హవ్వ సాతానుతో చెప్పిన మాట ఏమిటి? 8. సాతాను హవ్వతో మీరు పండు తింటే
3 లాభాలు కలుగుతాయి అన్నది. ఆ లాభాలు ఏమిటి? సాతాను హవ్వతో మీరు పండు తింటే 3 లాభాలు మీకు కలుగుతాయి అన్నది. ఆ లాభాలు ఏమిటి? 9. సాతాను హవ్వతో మీ కన్నులు తెరవబడును అన్నది. అంటే హవ్వ ఆదాములు కన్నులు మూసుకున్నారా? సాతాను హవ్వతో మీ కన్నులు తెరవబడును అన్నది. అంటే ఆదాము హవ్వలు కన్నులు మూసుకున్నారా? 10వ ప్రశ్న. వారిద్దరి కన్నులు తెరవబడెను అను వాక్యంలో తెరవబడిన కన్నులు ఏవి? ప్రకృతి సంబంధమైనవా, ఆత్మ సంబంధమైనవా? వారిద్దరి కన్నులు తెరవబడెను అను వాక్యంలో తెరవబడిన కన్నులు ఏవి? ప్రకృతి సంబంధమైనవా, ఆత్మ సంబంధమైనవా? 11. ఆదాము హవ్వలు కచ్చడములను చేసుకున్నది ఏ చెట్టు ఆకులు? ఆదాము హవ్వలు కచ్చడములను చేసుకున్నది ఏ చెట్టు ఆకులు? 12. చల్లపూట తోటలు సంచరించుచున్నది దేవుడా, దేవుని స్వరమా? చల్లపూట తోటలు సంచరించుచున్నది దేవుడా, దేవుని స్వరమా? 13. నీవు దిగంబరివి అని ఆదామునకు తెలిపినది ఎవరు? నీవు దిగంబరివి అని ఆదామునకు తెలిపినది ఎవరు? 14. నీవు చేసినది ఏమిటి అని దేవుడు మొదట అడిగినది ఎవరిని? నీవు చేసినది ఏమిటి అని దేవుడు మొదట అడిగినది ఎవరిని? 15. దేవుడు సర్పమునకు ఇచ్చినటువంటి శాపములోని 2 విషయాలు ఏవి? దేవుడు సర్పమునకు ఇచ్చిన శాపములోని 2 విషయాలు ఏమిటి? 16. దేవుడు స్త్రీకి ఇచ్చిన శాపములోని 4 విషయాలు ఏవి? దేవుడు స్త్రీకి ఇచ్చినటువంటి శాపములోని 4 విషయాలు ఏవి? 17. దేవుడు ఆదాముకి ఇచ్చిన శాపములోని 4 విషయాలు ఏవి? దేవుడు ఆదామునకు ఇచ్చిన శాపములోని 4 విషయాలు ఏవి? 18. హవ్వ అను మాటకు ఆదాము ఇచ్చిన నిర్వచనము ఏమిటి? హవ్వ అను మాటకు ఆదాము ఇచ్చిన నిర్వచనము ఏమిటి? 19. ఆదాము హవ్వలకు చర్మపు చొక్కాయిలను చేయించి తొడిగించినది ఎవరు? ఆదాము హవ్వలకు చర్మపు చొక్కాయిలను చేయించి తొడిగించినది ఎవరు? 20. ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను అని ఎవరు ఎవరితో అన్నారు? ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను అని ఎవరు ఎవరితో అన్నారు? 21. ఆదాము హవ్వలను ఏదైనా తోటలో నుండి పంపివేసినది ఎవరు? ఆదాము హవ్వలను ఏదైనా తోటలో నుండి పంపివేసినది ఎవరు? 22. ఏదైనా తోటకు తూర్పు దిక్కున ఎవరిని నిలవబెట్టెను? ఏదైనా తోటకు తూర్పు దిక్కున ఎవరిని నిలవబెట్టెను? 23. దేవుడు ఖడ్గజ్వాలలను ఎందుకు నిలవబెట్టాడు? దేవుడు ఖడ్గజ్వాలలను ఎందుకు నిలవబెట్టాడు? 24.
ఈ అధ్యాయములో ఎన్ని వచనాలు ఉన్నాయి? ఈ అధ్యాయములో ఎన్ని వచనాలు ఉన్నాయి? ప్రియులరా, ఈ 3వ అధ్యాయము ధ్యానము ప్రశ్నలు ఇంతవరకు మనం విన్నాం కదా. వాక్యాన్ని పరిశీలించి ప్రశ్నలకు సమాధానాలను వచ్చే వీడియోలో విందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.